సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారమే అయితే ఈ నెల 27న ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో నూతన ప్రభుత్వం అధికారం చేపట్టడం, ఇతర కారణాల దృష్ట్యా ఎన్నికలను మార్చి నెలాఖరు వరకు వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. మరి ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. సింగరేణి ఎన్నికల వాయిదాకు సంబంధించి ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. దీని గురించి పూర్తి అప్డేట్స్. ప్రతిభ అయితే సింగరేణికి సంబంధించిన ఎన్నికలు ఈ నెల 27వ తారీఖు నాడు కూడా గుర్తింపు సంఘం ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ఇప్పటివరకే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా ఏర్పడిందనే కోణంలో మాత్రం వాళ్ళు హైకోర్టులో పీల్ అయ్యనున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలక్షన్స్ అయితే ఆపాలే, మార్చి చివరి వారంలో ఎలక్షన్లు నిర్వహించే విధంగా కూడా ముందరికి పోయే దిశగా పోవాలనే కోణంలో మాత్రం ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పీల్ అయ్యనున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మరి ఆ హైకోర్టులో వాదనలు ఏ విధంగా జరుగుతాయి, ఒకవైపు వీళ్ళు ఏ విధంగా దీనికి సంబంధించిన అంశాలను దాంట్లో చర్చ చేస్తారు, చర్చించిన అనంతరం కూడా అక్కడ హైకోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది. మరి ఇప్పటివరకే 27 తారీఖు నాడు కూడా ఎలక్షన్లు జరగాలని కూడా నిర్ణయించడం జరిగింది. మరి దీని కోణంలో వీళ్ళు పీల్ చేస్తారు కాబట్టి అక్కడ ఏం సమాచారం ఇస్తారు, వాళ్ళు దీనికి సంబంధించిన ఏమేమి వివరాలు వాళ్ళకు సమర్పించే అవకాశం ఉంటుంది, దాంట్లో అప్పీల్ ఏ విధంగా చేస్తారు, అప్పీల్ చేస్తే మరి హైకోర్టు దానికి సమర్థవంతంగా చెప్తుందా, ఒకవైపు దాన్ని మార్చి చివరి వారంలో మార్చే దిశగా పోతుందా అనేది మాత్రం కార్మిక సంఘాల్లో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పవచ్చు. ఒకవేళ 27 తారీఖు నాడే గుర్తింపు సంఘం ఎలక్షన్లు గిట్ట నిర్వహించినట్టయితే దాదాపు మొత్తం 6 జిల్లాలలో మాత్రం ఈ సింగరేణికి సంబంధించిన బొగ్గు గనులు అయితే ఉన్నాయి. 18 ఒకవైపు ఉపరితల బొగ్గు గనులు ఉన్నాయి. అదేవిధంగా 24 అంతర్గత బొగ్గు గనులు. మొత్తం దాదాపు 42,000 మంది కార్మికులు అయితే దీంట్లో పనిచేస్తున్నారని చెప్పవచ్చు. 98,000 మంది మొత్తం ఓటర్లు అయితే ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపి. మరి మొత్తం దాదాపు ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగినట్టయితే 27 తారీఖు నాడు కంటిన్యూ అయ్యే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా లేకపోతే కంపల్సరీ ఈ రోజు పిల్లేస్తారు కాబట్టి హైకోర్టులో వాదనలు జరుగుతాయి. వాదనలు జరిగే సమయంలో మరి ఇవి ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ వాదనలు ఏ విధంగా ఉంటాయి, హైకోర్టు దాన్ని ఏ విధంగా తోచిపుచ్చే అవకాశం కనబడుతుంది, లేదంటే దానికి అనుగుణంగా తీర్పిస్తుందా, తీర్పిచ్చినట్టయితే కంపల్సరీ ఒకవైపు ఈ ఎలక్షన్లు అయితే దాదాపు మార్చి చివరి వారంలో జరిగే అవకాశం ఉంటుంది. లేనట్టయితే 27 తారీఖు నాడు మాత్రం దీనికి సంబంధించిన ఎలక్షన్లు జరిగే విధంగా ఇప్పటివరకే ముందరిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటివరకే గత కొన్నిసార్లు కూడా ఈ ఎలక్షన్లు అయితే వాయిదా పడడం జరిగింది. మరి ఈసారి కొత్త ప్రభుత్వం రావడంతో వాళ్ళు పిల్ అవ్వడం జరిగింది. మరి దాంట్లో వాదనలు జరిగిన అనంతరం కూడా దాన్ని ఈ రోజు మధ్యాహ్న సమయం వరకు అయితే క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. మరి దాంట్లో మార్చి చివరి వారం పిల్లేస్తున్నారు కాబట్టి దాంట్లో మార్చి చివరి వారం వాళ్ళు హైకోర్టుతో తీర్పిచ్చినట్టయితే మార్చి చివరి వారంలోనే ఈ ఎలక్షన్లు జరిగే అవకాశం ఉంటుంది. లేనట్టయితే కంపల్సరీ 27వ తారీఖు నాడు మాత్రం ఈ సింగరేణి ఎలక్షన్స్